బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరదల దృష్ట్యా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో తాజా పరిస్థితిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరా తీశారు. జిల్లాల కలెక్టర్లతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. వరద ముప్పు ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కూడా ఆదేశించారు మంత్రి. అవసరమైతే హెలికాప్టర్లు సాయం తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణ విభాగంలోని సిబ్బంది, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు పొంగులేటి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరదల దృష్ట్యా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కొండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద భారీగా పోటెత్తుతుంది. హుస్సేన్ సాగర్ వద్ద నీటి మట్టాన్ని అధికారులు పరిశీలించారు. సాగర్ దిగువన ఉన్న కాలనీలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. బంజారా హిల్స్, పికెట్, కుకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద భారీగా వస్తుంది. సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ కు నీటి మట్టం చేరింది. హుస్సేన్ సాగర్ ప్రస్తుతం 513.40 మీటర్ల నీటి మట్టం ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు నిండుకుంటుంది. ప్లూయిస్ గేట్ ఓపెన్ చేసి మూసీలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. అలాగే తూములం ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి అధికారులు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో 1850 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1600 క్యూసెక్లుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. వరద నీటితో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాగర్ లోకి చేరుతున్న వరద నీటిని కిందకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. రానున్న 3 రోజులు కూడా తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్ వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. కంటిన్యూగా ఎడతెరిపి లేనటువంటి వర్షపాతం నమోదవడంతో ఇటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇటు అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరడంతో ఇటు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే 513.41 మీటర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం గరిష్ట స్థాయిలో నీటి మట్టం అనేది ప్రస్తుతం 514.70 మీటర్లుగా ఉంది. అంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వాటరు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో పూర్తిగా వరదలా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్లో నీటి మట్టం కూడా పూర్తిగా చేరడంతో దిగువ ప్రాంతాలకి వదులుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు ఇక్కడ గత కొద్దిసేపటి కిందటి ఇక్కడికి వచ్చి అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో కూడా ఇటు డిప్యూటీ మేయర్ అలాగే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ పరిశీలించడం కూడా జరిగింది. అయితే హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేశాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు దిగువ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అది ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి ఇంట్లో కావచ్చు, అవుట్ లో కావచ్చు. ఇంట్లో ఏదైతే ఉందో 10,270 క్యూసెక్స్ వాటర్ కూడా ఇక్కడికి చేరుకోవడం, అలాగే అవుట్ లో కూడా 9,622 క్యూసెక్ల వాటర్ కూడా దిగువ ప్రాంతాలకు వదులుతుండడంతో ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు క్షేత్ర స్థాయిలో కూడా వర్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఆదివారము అందరికీ సెలవు, కానీ ఈ రోజు మాత్రం భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఫుల్ గా వర్కింగ్ లోనే ఉండాలి. ఎవరికి కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకూడదు అని చెప్పేసి క్షేత్ర స్థాయిలో అధికారులందరూ కూడా పనితీరును కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకోవచ్చు నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా క్షేత్ర స్థాయిలో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షాకాలం నేపథ్యంలో కూడా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా కూడా చూడాలని ఇటు దానకిషోర్ చెప్పడం జరిగింది. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, జలమండలి కావచ్చు, హైదరాబాద్ అధికారులతో కూడా ఈరోజు రాష్ట్ర పట్టణాభివృద్ధి దానకిషోర్ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ రోజు చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సిటీలో ప్రమాదకర భవనాలు ఏవైతే ఉంటాయో అక్కడ వెంటనే గుర్తించి ఏ ప్రాంతాలకు వాళ్ళు ఏమైనా ఇష్యూస్ అయితే కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే లేక్స్, నీటి వనరులపై కూడా ప్రతిక్షణం 24 అవర్స్ కూడా నిఘా పెట్టాలని కూడా ఇటు దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఇటు సీనియర్ అధికారులు కావచ్చు, ఉప కమిషనర్లు కావచ్చు, జోనల్ కమిషనర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అందరూ కూడా క్షేత్ర స్థాయిలో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి ఇటు నాళాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ కూడా ప్రమాదాలు ఏవి జరగకుండా కూడా ఇటు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రమాద వరద కాలువలను కూడా గుర్తించి హెచ్చరిక బోర్డును కూడా పెట్టాలని చెప్పేసి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా 2 రోజుల నుంచి కూడా నిన్న ఈ రోజు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకైతే అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. నగరంలో చాలా చోట్ల కూడా ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు రోడ్లు నీటిమయమైపోవడంతో కూడా ఇటు చాలా ఇబ్బందికరంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు నాలాలు కావచ్చు, అప్రోచ్ నాలాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ఇటు త్రాగునీరు కూడా ఏదైతే త్రాగునీరు ఉంటుందో అది కూడా కలుషితం కాకుండా కూడా ఇటు జలమండలి అధికారులు కూడా పూర్తిగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇటు సూచించడం జరిగింది. సో ఓవరాల్ గా ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూడాలని చెప్పేసి ఇటు అధికారులు ఆదేశించడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సో అధికారులు కూడా అందరికి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు రాబోయే 2 రోజులు కూడా పూర్తిగా ఎడతెరిపి లేనటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి కూడా ఈసారి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పరంగానే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హెచ్ఎండిఏ అధికారులు కావచ్చు, అలాగే జలమండలి అధికారులు కావచ్చు, సో పూర్తిగా క్షేత్ర స్థాయిలో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి.